హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరు టాకీస్. దిస్ ఇస్ కేకే. అఖండ తాండవం మూవీతో నటసింహ బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేస్తున్నాడు తాండవం చేస్తున్నాడు. లాస్ట్ 24 అవర్స్లో బుక్ మై షోలో దాదాపుగా 1,00,000 పైన టికెట్లు అనేవి బుక్ అయ్యాయి. గంటకు 20,000 పైన టికెట్లు బుక్ అవుతున్నాయి. పోస్ట్ పోన్ అవ్వటం ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ మూవీకి అసలు వాళ్ళ వేడిగా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంతవరకు గ్రాస్ వచ్చిందో తెలుసుకుందాం అదేవిధంగా డే 1 అసలు ఈ మూవీకి ఎంతవరకు రావచ్చు, లాంగ్ రన్లో ఎంతవరకు రావచ్చు, జరిగిన బిజినెస్ని బట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వాళ్ళ వేడిగా రాబట్టాలనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఎటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం వెంటనే పొందాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే పెయిడ్ ప్రీమియర్ చూద్దాం అనుకునే వారికి, ఫ్యాన్స్కి పోస్ట్ పోన్ అవటం ఈ మూవీ చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే 200 భారం అనేది మేము మీద తగ్గింది. 4వ తారీఖున పెయిడ్ ప్రీమియర్స్కి 600 రూపాయల టికెట్ ప్రైజ్ పెడితే ఈరోజు పెయిడ్ ప్రీమియర్స్కి 400 మాత్రమే పెట్టారు, అంటే 200 తగ్గింది. ఇక రేపు రిలీజ్ అవ్వబోయే టికెట్ ప్రైజెస్ అయితే కొంచెం తగ్గినాయి స్ట్రైట్ రిలీజ్తో పోలిస్తే ఈ పోస్ట్ పోన్ అయిన తర్వాత రిలీజ్లో మాత్రం కొంచెం టికెట్ ప్రైజెస్ అనేవి తగ్గాయి. ఇక హైదరాబాద్లో చూసుకుంటే బుకింగ్స్ పెయిడ్ ప్రీమియర్సే అద్భుతంగా అవుతున్నాయి. 400 టికెట్ అయినా, 600 టికెట్ అయినా, 1000 రూపాయల టికెట్ అయినా సరే ఎవ్వరూ ఆగేలా లేరు. ఎంత వీలైతే అంతకుముందు ఈ మూవీని చూడాలని ఫ్యాన్స్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఆ విధంగా ఇప్పటికే ఓన్లీ హైదరాబాద్ నుంచే 4 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రాబడేసింది. ఇక నార్త్ అమెరికాలో ఆల్రెడీ $250K దాటేసినట్టుగా పోస్టర్లు కూడా వచ్చాయి. ఇక ఈ వీడియో నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేసి మీకు దగ్గరికి వచ్చే టైంకి ఆ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ విధంగా ఓవరాల్గా ఓవర్సీస్ మొత్తం కలిపి 500,000 మార్క్ అయితే దాటేసింది. ఇక ఇందాక చెప్పినట్టు హైదరాబాద్లో ఆల్రెడీ 4 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఇక బెంగళూరులో ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి దాదాపుగా 1,50,00,000 వరకు రాబట్టేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుండి 10 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టేసింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి వరకు అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఈ మూవీ రాబట్టేసింది. ఇక ఈ విధంగా ఇప్పటికే 20 కోట్ల మార్క్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ అయితే రాబట్టేసింది ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి. మరి ఇదైతే మంచి నెంబర్ అని చెప్పవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం ముగిసేసరికి ఈ పెయిడ్ ప్రీమియర్స్ ముగిసేసరికి ఇక రేపు డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా 30 కోట్ల పైన ఉండే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఆఫ్లైన్ సేల్స్ ఒక 50 కోట్లు టచ్ చేసినా ఒక 80 కోట్లు 70 నుంచి 80 కోట్లు ఓపెన్ అయ్యే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది మరి బాలయ్య బాబుకి నైజాంలో చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా, సీడెడ్లో చూసుకున్నా, ఓవర్సీస్లో చూసుకున్నా ఆఫ్లైన్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడాలు అవి ఇవి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. డైరెక్ట్ థియేటర్ దగ్గరికి వెళ్ళామా, లైన్లో నిల్చున్నామా, జై బాలయ్య అంటూ స్లోగన్స్తో టికెట్లు బుక్ చేసుకున్నామా, చూసేసామా, అదే థాట్లో ఉంటారు దీన్ని బట్టి చూస్తే ఆఫ్లైన్ సేల్స్లో ఎక్కువ కలెక్షన్స్ ఈ మూవీ రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ విధంగా ఎలా చూసుకున్నా 70 నుండి 80 కోట్ల వరకు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ లెక్క మరింత పెరిగినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందు ఇంకా అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ చేస్తాను మరి అవి మిస్ అవ్వకూడదంటే మాత్రం ఈ ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.